హాయ్ ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి సిర్రాకు పులిహోర అండి. సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి సిర్రాకు అండి. చూసారుగా, లేత కాడలతో సహా తీసుకుంటున్నామండి. ఈ విధంగా చేశారంటే కనుక తినని వారికి కూడా తింటారు. చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిర్చి, ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా యూజ్ చేయొచ్చు. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు కొద్దిగా, అలాగే వెల్లుల్లి రెబ్బలు, టమాటో ముక్కలు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందండి. తర్వాత వచ్చేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి సిర్రాకునంతటిని యాడ్ చేసుకోవాలండి. మనం చూపించాం కదా, సిర్రాకు మొత్తం యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం చూపించినటువంటి పదార్థాలన్నిటినీ యాడ్ చేసుకోవాలండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్టు, పసుపు కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని విజిల్స్ పెట్టుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. చూసారుగా, అలా తర్వాత వచ్చేసి వాటర్ సపరేట్ చేసి ఈ విధంగా పాముకోవాలండి. పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి తాలింపు దినుసుల కోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి. చూసారుగా, తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మనం చేయించినటువంటి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి యాడ్ చేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. తర్వాత వచ్చేసి ఫ్రై అయితే అయిపోయింది. మనం పాముకున్నటువంటి పులిహోర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూసారుగా, చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.